హైదరాబాద్లోని మాదాపూర్లో తమ్మిడికుంట చెరువు, కూకట్పల్లిలోని నల్ల చెరువుకు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2 చెరువులను నవంబర్ నాటికి సిద్ధం చేయాలన్నారు. ఇక తమ్మిడికుంట చెరువు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నారు. నల్లకుంట చెరువుతో పాటు పార్కులు పూర్తి కావాలంటూ అభివృద్ధి పనులను పరిశీలించారు హైడ్రా కమిషనర్. శిల్పారామం, మెటల్ చార్మినార్ వైపుల నుంచి వచ్చే ఇన్లెట్ల అభివృద్ధిలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. శిల్పారామం వద్ద వరద నీరు నిలవకుండా ఇన్లెట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్ బయట వైపు రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఆదేశించారు. చెరువు లోపల వైపు రాతి కట్టడం పటిష్టంగా ఉండాలన్నారు. ఇక 14 ఎకరాల చెరువును 29 ఎకరాలకు విస్తరించారన్నారు. అదే విస్తీర్ణంలో నీరు నిలిచేలా చెరువు అభివృద్ధి చేయాలని సూచించారు. ఓవైపు హైటెక్ సిటీ, మరోవైపు శిల్పారామం. అందుకే తమ్మిడికుంట చెరువు ప్రధాన ప్రవేశ మార్గం కూడా అటువైపే ఉండేలా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు. అలాగే చెరువుకు చుట్టూ రహదారుల నిర్మాణం జరగాలని, చెరువులోకి డ్రైనేజ్ కలవకుండా చూడాలని సూచించారు. ఇక తమ్మిడికుంట చెరువు నుంచి వరద నీరు బయటకు సాఫీగా వెళ్లేలా అలుగు, వరద కాలువ నిర్మాణాలు జరగాలని సూచించారు. చెరువు చుట్టూ దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉన్న పాత్ వేలో ఆక్సిజన్తో పాటు చల్లటి నీడనిచ్చే చెట్లు పెంచాలన్నారు. కనీసం 3 నుంచి 4 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గేలా చూడాలని సూచించారు.